థ్యాంక్ గాడ్ ఆ అడవి కుక్క నన్ను చూడలేదు. కానీ ఇదేంటి? అయితే తర్వాత క్లూ ఇది అన్నమాట. ఆ దారిలో వెళ్తాను. ఇది తర్వాత క్లూ అనుకుంటాను. అది గుడికి దారిలా ఉంది. నేను అలా వెళ్తాను. అబ్బా, ఈ వడగళ్ళు కష్టంగా ఉంది. ఎవరో నా మీద మంచురాళ్ళు వేస్తున్నట్లుంది. దెబ్బలు తగులుతున్నాయి. అయినా సరే వెళ్ళాలి. ఎలాగైనా పవిత్ర సరస్సు వెదకాలి. నేను ఎక్కడికి వెళ్ళాలి? మంచు మబ్బులో ఏం కనిపించటం లేదు. అంతా మసకే. అయ్యో, నేనేం చేయాలి ఇప్పుడు? ఇలా నేను ఎప్పటికీ పవిత్ర సరస్సు చేరలేనేమో. అమన్, జీవితంలో ఏది చేయలేనని వదిలేకు ప్రయత్నిస్తూ ఉండాలి. ఎవరైతే తాము చేస్తారో వారికే దేవుడు సాయం చేస్తాడు. కొంచెంలో తప్పిపోయింది. లేకపోతే ఆ లోతుగానున్న లోయలో పడిపోయేవాణ్ణి. నేను ఈ దారిలో కిందకు వెళ్ళాలి. అక్కడ లోయలో పవిత్ర సరస్సు ఉండొచ్చును. ఓహో, అదిగో పవిత్రమైన సరస్సు. సూర్యుని కాంతి ఉండగానే తొందరగా ఈ గిన్నెలో నీరు నింపాలి. నేను వేగంగా తిరిగి వెళ్ళాలి. అమ్మయ్య, ఇదిగో పవిత్రమైన నీరు. బాగా చేసావు అమన్. సరిగ్గా సమయానికి నీరు తెచ్చావు. మీ తాత పరిస్థితి ఏం బాగలేదు. అమన్, నాకేమైంది? నేనెక్కడున్నాను? సారీ తాత, నా తప్పు వల్ల ఇదంతా జరిగింది. నేను ఎప్పుడూ మీ మాట వింటానని ప్రామిస్ చేస్తున్నాను. మిత్రమా, నీ మనవడు నిజంగా ధైర్యవంతుడు.
నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాడు. నువ్వు అతన్ని చూసి గర్వపడాలి. నేను నిన్ను చూసి గర్వపడుతున్నాను. బాబు, ఇంటికి పోదాం పద. థ్యాంక్ యూ వెరీ మచ్ అంకుల్. తప్పులు అందరూ చేస్తారు బాబు, కానీ వాటిని మళ్ళీ మళ్ళీ చేయకూడదు.